హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్పోర్ట్స్ కార్ల అదుపులేని వేగం మరోసారి కలకలం సృష్టించింది. సంపన్నుల విలాసవంతమైన వాహనాలు సామాన్య రోడ్లపై మృత్యు శకటల్లా దూసుకొస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఓ ఖరీదైన కారు ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లి బీభత్సం సృష్టించింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అతివేగమే ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రిచ్ డ్రైవింగ్ పై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెరారీ కారు డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో మహిళకు చెందిన కారును ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న కారు బాలకృష్ణ నివాసం సమీపంలో ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఒకవేళ ఎవరైనా పాదచారులు ఉండి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర రహదారులపై స్పోర్ట్స్ కార్లు రయ్యమంటూ దూసుకు వెళ్లడం ఫ్యాషన్ గా మారింది. జూబ్లీ హిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా పరిమితికి మించిన వేగంతో డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రమాదాలకు అసలు బాధ్యులు ఎవరు? ఖరీదైన కార్లు ఉన్నాయన్న అహంకారంతో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే నాదుడే లేడా? ఫుట్పాత్ పైకి కారు దూసుకు వెళ్లడం అంటే అది డ్రైవింగ్ లోపమేనని అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మీకు ఫెరారీ వచ్చేసి మీకు అవతల సైడ్ ఉంది అన్నట్టు. ఇక్కడ 2 కార్స్ వస్తున్నాయి. ఆయన వచ్చేసి కొంచెం స్పీడ్గా వచ్చాడు అన్నట్టు. స్పీడ్గా వచ్చేసరికి అది పైన అది కమ్మి ఉంటుంది కదా కరెంట్ది, దాన్ని తగిలి ఆయన రివర్స్ వచ్చేసిండు. ఈ పక్క డివైడర్కి వచ్చేసినాడు అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎవరికైతే ఏం అవ్వలేదు. ఒక అమ్మాయికి వచ్చేసి కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అవ్వింది. ఆయన ఎవరైతే ఫెరారీ ఓనర్ ఉన్నాడో ఆయన వచ్చేసి చాలా జెన్యున్గా ఏం చెప్పిందంటే ఎవరికి ఎంత ఖర్చు అయినా సరే అప్పుడు స్పాట్లో ఆయన యాక్సిడెంట్ అయిన మరుక్షణమే వాళ్ళ డాడీకి కాల్ చేశాడు. వాళ్ళ డాడీ వచ్చేసి ఒక 2 డ్రైవర్ని పంపించిండు. అప్పటికప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళు తీసుకెళ్లిపోయారు అన్నట్టు. వాళ్ళకి ఆయన ఏం చెప్తున్నానంటే ఎవరికి ఏమైనా నేను మొత్తం సరెండర్ ఉన్నా, నాదైతే ఏం తప్పు లేదు, ర్యాష్ డ్రైవింగ్ అయ్యింది, అది ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను మొత్తం క్లియర్గా పైసా ఇచ్చి చేయిస్తాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏమైతే కార్ డ్యామేజ్ అయిందో నేను కొత్త కారు కూడా కొనిస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్పినాడు ఆయన. ఎవరు యాక్సిడెంట్ చేసిన యాక్సిడెంట్ అయితే ఎవరు చేయలేదు, అది అబ్బాయి యాక్సిడెంట్ జరిగిపోయింది అనమాట. అవతల సైడ్ ఫెరారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ర్యాష్గా వస్తున్నాడు, కొంచెం స్పీడ్గా వస్తున్నాడు, నాట్ ఎగ్జాక్ట్లీ కొంచెం స్పీడ్గా వస్తున్నాడు. ఆయన ఏం కన్సర్న్ ఏం చెప్తున్నాడంటే ఆయన బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్తున్నాడు. ఆ డివైడర్ నుంచి మీకు రైట్ సైడ్ లో కారు పల్టీ కొట్టేసి ఫ్రంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తగిలింది అన్నట్టు. దాంట్లో వచ్చేసి ఒక అమ్మాయి కొట్టే గాయాలైన అన్నట్టు. ఆయన ఫెరారీ ఓనర్ వచ్చేసి లైట్ గా చిన్న గాయాలైనాయి. వాళ్ళ వైఫ్ ని మన అంబులెన్స్ కూర్చోబెట్టి అపోలో హాస్పిటల్ పంపించాడు ఆయన. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు, ఎవరికైతే ఏం ప్రమాదం జరగలేదు. ఒక అమ్మాయికి ఒక్కటే కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో క్లియర్ చేసి చూపిస్తానని అన్నాడు ఆయన. ఫెరారీ అంటే డ్రైవ్ చేసినతోను మద్యం సేవించిండు అన్నటువంటిది అంటుంది. నో అలా ఏం లేదు. ఆయన కూడా ఏదో వర్క్ మీద వెళ్తున్నాడు కానీ ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్తున్నారు ఫెరారీలో. కొంచెం ఆయన చెప్పిన కన్సర్న్ ఏంటంటే ఫెరారీ బండి అనేది బ్రేక్ ఫెయిల్ అయింది, దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఎవరికి ఏం ప్రాబ్లం నేను 100% జెన్యూన్ గా చూసుకున్నాను, ఏం ప్రాబ్లం లేదన్నట్టు చెప్పాడు ఆయన. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్పోర్ట్స్ కార్ల అదుపులేని వేగం మరోసారి కలకలం సృష్టించింది. సంపన్నుల విలాసవంతమైన వాహనాలు సామాన్య రోడ్లపైకి
మృత్యు శకటల్లా దూసుకొస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఓ ఖరీదైన కారు ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లి బీభత్సం సృష్టించింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అతివేగమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రిచ్ డ్రైవింగ్ పై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెరారీ కారు డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో మహిళకు చెందిన కారును ఢీకొట్టింది. 45లో ఫెరారీ కారు ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఒక కారు అంటే ముందు తర్వాత నెక్స్ట్ కారు ఉన్నటువంటి కారు డ్రైవర్ తిప్పస్వామి మన వద్ద ఉన్నాడు. ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకుంటాం. ఈ కారులో ప్రయాణించే వాళ్ళు బెంగళూరు నుండి హైదరాబాద్ పెళ్లి నిమిత్తం వచ్చారు. వాళ్ళు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్నటువంటి విషయాలన్నింటినీ ఆ కారు నడుపుతున్నటువంటి డ్రైవరు అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు, కానీ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంత గాయాలకు గురయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు మనం తెప్పస్వామిని మాట్లాడదాం. తెప్పస్వామి, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది? ఫెరారీ కారు వేరే రూట్లో ఉన్నటువంటి కారు మీ మీద ఏ విధంగా వచ్చి పడింది, ఏ విధంగా మిమ్మల్ని ఢీకొంది? సార్ మేము ఇక్కడ ఆపోజిట్ వచ్చింది గాడి. అది మేము అవతల బ్రిడ్జ్ తోట జూలు బ్రిడ్జ్ దగ్గర ఉంటే అక్కడే వస్తాం. 30-40 స్పీడ్లో ఉంటాయి. అది స్పీడ్లో వచ్చేసి చూస్తే ఆ ఖమ్మం పడింది చూస్తే 100 పైన దాటింది. స్పీడ్లో ఉండదు. సడన్ గా రైట్ సైడ్కి ఏమో ఎలుసుకున్నాడు. పక్కల గాడి ఏమైనా ఉండదని తెలియదు. అది తెలియదు, మాకు తెలియదు. అది డివైడర్ కొట్టి ఖమ్మం కొట్టి ఈదికి వచ్చిన తర్వాత నా ముందు ఇంకో గాడి కొట్టేసి ఆమె దాని వెనకాల నేను సెంట్రల్ డిస్టెన్స్ లో ఉన్నా కాబట్టి ఆ లిమిట్ లో కొట్టిన ప్రోసెస్ కొట్టింది. అంటే మీది రెండో కారు ఢీకొద్ది, ముందు మీకంటే ఒక కారు ముందు ఢీకొద్ది. అవుదవుదు, నాకైనా ముందు ఢీ కొట్టిన తర్వాత కొట్టిన స్పీడ్ రభసంకి నేను వెనక డిస్టెన్స్ లో ఉన్నా కాబట్టి నా కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిన తర్వాత ఆ కొట్టే స్పీడ్కి వచ్చి వెనక్కి. ముందు కారులో ఎంతమంది ఉన్నారు, మీ కారులో ఎంతమంది ఉన్నారు? ముందు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, కానీ నా గడిలో నేను సరే 4 మెంబర్స్ ఉన్నాం. ఎవరు వాళ్ళు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు? బెంగళూరు అంటే వచ్చాము. ఇక్కడేమో రిలేషన్ ఫంక్షన్ ఉన్నదంటేనే వచ్చినాం. వాళ్ళ ప్రయాణికు మీ కారులో ఉన్న వాళ్లకు ఎంత వయసు ఉంటుంది, ఎవరెవరికి ఏ గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా? మేడంకు 34 ఉంది. పిల్లోళ్ళు ఇంకా 12-13 సంవత్సరాలు ఉండొచ్చు. 2 పిల్లోళ్ళు, మేడము, మళ్ళీ నేను. అంటే వాళ్ళకి గాయాలు ఎక్కడెక్కడైంది? నువ్వే ఉన్నావు కదా అక్కడ, వాళ్ళకి ఎక్కడెక్కడ గాయాలైనాయి? గాయాలేం కాలేదు, ఒట్టు ఏట్ అయిందని చెప్పినారు. హాస్పిటల్కి వాళ్ళే పోయినారు. ఎవరేం పిలుచుకోపోలే, వాళ్ళే పోయినారు క్యాబ్ బుక్ చేసుకొని. ఈవిడ రిపోర్ట్ స్కానింగ్ చేస్తూ ఉన్నారంట. ఫోన్ చేసినారు, ఇప్పుడు కూడా ఫోన్ చేసిండ్రు. ఇంకా ఎట్లా ఇది మాట్లాడుతాను. రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏమైందో ప్యాచర్ మాట్లాడాలి. అంటే వాళ్ళు బెంగళూరు నుండి, నువ్వు బెంగళూరు నుండి ఇక్కడికి పెళ్లి కోసం వచ్చారు? పెళ్లి కోసం ఏమో గ్రూప్ వేషం కోసమో వచ్చాను. అయితే ఆ కారు ఫెరారీ కారు మీకు ఆపోజిట్ నుండి వచ్చిన కారు స్పీడ్ ఎంత ఉంది అనుకుంటున్నావు? 100 పైన ఉంది సార్, 100 పైన ఉంది. అంత స్పీడ్ వచ్చే పుట్టుబడి ఇది యావ గాడి రావు, 100 పైన ఉంది. అంటే మీ కార్లతో పాటు ఇంకే ఏ వేటికి ఢీకొంది ఆ ఫెరారీ కారు? రవాణా ఏం లేదు, 2 వీలర్ ఆయనక 2 వీలర్కి జరిగింది అంతే. లాస్ట్ సెంట్రల్ ఉన్న వాళ్ళకి ఏమో ఏటైంది, కాలు ఏమో ప్యాచర్ అని. లేడీస్ పాము ఎత్తుక అంబులెన్స్ వచ్చి పిలుచుకపోయినారు. పోలీసులు అంత లోపల వచ్చేసి అంబులెన్స్ పిల్లంపి హాస్పిటల్కి అంబులెన్స్లో పోయినారు. ముఖ్యంగా అంటే ఫెరారీ కార్లో ఉన్న అతను మద్యం సేవించాడా, అంటే మందు తాగాడా, లేదంటే స్పీడ్ ఎక్కువైందా? తెలియదు సార్, అది అంతా నేను చూడలే. పారిపోయినాడు అని చెప్పినారు. ఢీ కొట్టిన తర్వాత మా పేరెంట్స్, మా వాళ్ళు కస్టమర్లు ఉండవు కాబట్టి మా వాళ్ళకి ఏమైనా నేను మా వాళ్ళు చూస్తున్నారు. ఆ గాడిలో ఎవరు డ్రైవ్ చేస్తున్నారో మేమంతా తెలీదు. ఎవరో చెప్పిండో దిగి పారిపోయినాడు, ఢీ కొట్టిన తర్వాత దిగి పారిపోయినాడు అని చెప్పినారు. అంటే ఓవర్ స్పీడ్ లో రావడం వల్ల ప్రమాదం జరిగింది? అవును, ఓవర్ స్పీడ్ రావడం ప్రమాదం జరిగింది. అంటే ఇప్పుడు మీ కార్లో ఉన్న వాళ్ళు అయితే అంటే సురక్షితంగా అంటే బాగున్నారు అని మీకు సమాచారం వచ్చిందా? బాగుండని చెప్పినారు. ఇంకో ఫోన్ చేసి కనుక్కోనాలి. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాను, ఇంకా ఫోన్ ఎత్తలేదు. జట్లా నా పేరెంట్స్ ఎవరో రిలేషన్ ఎవరో ఒకరు ఉన్నారు. మేడం మాకు స్కానింగ్ పోయినది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ చేసినారు, ఇప్పుడు తర్వాత మాట్లాడాలి. ప్రమాదం జరిగిన తర్వాతనే పోలీసులు వచ్చి మీకు ఏమన్నా హెల్ప్ చేశారా? పోలీసు వచ్చాడు, పబ్లిక్ వాళ్ళంతా వచ్చిండారు, హెల్ప్ చేసినారు. ఏమైంది అంతా చూడండి అంతా హెల్ప్ చేసినారు. పబ్లిక్ వచ్చి చూసినారు, పోలీసులు వచ్చి చూసినారు. నువ్వు ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నావు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు? సార్ మేము వస్తుండేది ముందులో కూడా వాడు 30-40 ఉంది, నేను 30-40 ఉన్నాను. ఈ కొట్టిన ఫోర్స్కి ఆ గాడికి కొట్టిన ఫోర్స్, ఆ గాడి కొట్టిన ఫోర్స్కి నా గాడికి వచ్చి గుద్దింది.
నేను కంట్రోల్ చేసినాను. వాడు ఒక డివైడర్ ఎగురుతున్నట్లు వాళ్ళు నా ముందు గాడి ఉన్నాడు, వాడు కంట్రోల్ చేసే కదా నేను కంట్రోల్ చేస్తున్న వస్తువులో రభస కొట్టిన దానికి ఇట్లా. మొత్తంగా అంటే కేవలం 30-40 కిలోమీటర్ల స్పీడ్లో మేము ఎదురుగా వస్తున్నాం, అతను మాత్రం 100 స్పీడ్కు పైగానే ఉన్నాడు. మేము అదృష్టవశాత్తు అందులో ఉన్నటువంటి వాళ్లకు ఎయిర్ బ్యాగ్ ఉండడము, అదేవిధంగా స్లోగా రావడము వల్ల మేము బతికి బయటపడ్డాము. కేవలం అందులో ఉన్న చిన్న పిల్లలకు కొన్ని గాయాలయ్యాయి, వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు. కానీ మాకంటే ముందున్న కారు బాగా డ్యామేజ్ అయింది, అందులో ఉన్న వాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనటువంటిది ఈ డ్రైవర్ తిప్పప్ప స్వామి చెప్తున్నారు. మొత్తంగా బెంగళూరు నుండి వచ్చిన వాళ్లకు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వాళ్లకు ఇటు స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు పూర్తి సహకారం అందించారన్నటువంటి విషయాన్ని కూడా తిప్పస్వామి చెప్తున్నాడు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా న్యూస్, హైదరాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.